ఈ రాజేషు ఈ తిరకాసుతోని వార్తలు చెప్పించుకోవడం అంటే నన్ను నేను కొరకాసుతోని గాల్చుకున్నట్టు అవుతున్నది. అయినా తప్పదు కాబట్టి వార్తలు తెప్పిస్తున్నా. ఇక ఇయాలేం వార్తలు తెస్తారో వీళ్ళు ఏం చేస్తారో. ఇంతకు ఎక్కడ ఈ మహానుభావులు? మంచి మర్యాద చెప్తున్నా ఇడువు వదిలే సమస్య లేదు అంతే. అయ్యో వీళ్ళేంది కొట్లాడుతున్నారు? నా గల్ల పట్టుకుంటావు మళ్ళా. ముందు నా చొక్కా ఇడు నువ్వు ఇడువు ఆ తర్వాత నేను వదలు నువ్వు వదులా. ఓ రాజేషు ఓ తిరకాసు ఏంది మీరిద్దరు లొలి పెట్టుకుంటున్నారు? ముందు ఇడువుండ్రి. ముందు తిరకాసిని ఇడవమని చెప్పు అప్పుడు నేను ఇడుస్తా. ఓ తిరకాసు ఆ గల్లానట ఇడవయ్యా. ముందు రాజేష్ ఇడవనమ్మా ఆ తర్వాత నేను ఇస్తా. ఇగో నేనే గనక అక్కడికి వచ్చిందే అనుకో మీ ఇద్దరిని దంచుతా. ఏమనుకుంటున్నారు? అసలు ఏంది మీ ఇద్దరి నడుమ లొల్లి? రోజు మంచిగానే ఉంటున్నారు కదా, ఇప్పుడేమైంది? ఇప్పుడు కాదు అప్పట్లో ఏం జరిగిందో గుర్తొచ్చింది. అవును నాకు కూడా ఆ సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది. తిరకాసు రాజేష్ నా సంగతి తెలియదు నీకు. బాగుండదు చెప్తున్నా. నాతో పెట్టుకున్నా కూడా బాగుండదు చెప్తున్నా. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఇప్పటి లొల్లి కాదు మాది, చిన్నప్పుడు లొల్లేదే. చిన్నప్పటి లొల్లా? అవును, 4వ తరగతి చదివేటప్పుడు నా బ్యాగులకెంచి దొంగతనంగా పెన్సిల్ తీసుకొని అడిగితే నన్నే కొట్టిండి తిరకాసు. అవునమ్మా ఆ పెన్సిల్ తీసింది నేనే. కాకపోతే దానికంటే ముందు నా బాల్ పెన్నులో రీఫిల్ దొంగతనం చేశాడు ఈ రాజేష్. అప్పుడు అదేందయ్యా అని అడిగితే నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడమ్మా. అబ్బా చిన్నప్పుడు సీమిడి ముక్కేసుకొని ఉండేటోని నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చాలేవయ్యా, చిన్నప్పుడు బలపాలని బఠానాలాగా తినేవాడు. నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోవాలా? ఆహా, మ్యాథ్స్ టీచర్ ఎక్కాలు అడగంగానే రెండో ఎక్కం అడిగితే 2 సార్లు తన్నులు తిన్నాడు. ఈయన బెదిరిస్తున్నాడు నన్ను. ఏందో పెద్ద అబ్బో నీకేదో పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు. పైనాపిల్ అంటే ఏంది అంటే పైనుండే ఆపిల్ అని చెప్పేవాడు మీరు. అరే మీ చదువులు చల్లగుండా ఏందిరా అయ్యా మీ లొల్లి? ఎప్పుడో చిన్నప్పుడైన లొల్లిని ఇప్పటిదాకా యాది పెట్టుకున్నారా? అయినా నిన్న మొన్నటి దాకా మంచిగానే ఉన్నారు కదా. ఇవాళ గుర్తొచ్చింది నాకు. అబ్బో అయినా ఎప్పుడో 20 ఏండ్ల కింద అయిపోయిన లొల్లికి ఇప్పటిదాకా పగుంటదా? ఎందుకున్నదమ్మా, అప్పటి నుంచి పగత రగిలిపోతున్నా నేను ఇక్కడ. అబ్బో నువ్వు రగిలిపోతుంటే నేను మాత్రం రష్మిక లెక్క సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడేనా స్వామి అని ఎగురుతున్నా అనుకుంటున్నావా? నేను కూడా రగిలిపోతున్నా. మీరు మనుషులేనా? ఈ దునియాలో ఎప్పుడో చిన్నప్పుడైన లొల్లికి గింత పెద్దగా అయినాక లొల్లి పెట్టుకుంటారా? అబ్బా మేమన్నా 30 ఏళ్లకు లొల్లి పెట్టుకుంటున్నామేమో. ఇక్కడ కేరళలో ఒక ఇద్దరు అయితే చిన్నప్పుడు 4వ తరగతిలో కొట్లాడుకున్నారట. ఇప్పుడు 50 ఏండ్ల తర్వాత గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఆ లొల్లిని గుర్తు చేసుకొని ఇద్దరు ఎడమడ కొట్టుకున్నారు చూడు. ఒకటి పేరేమో బాలకృష్ణ, ఇంకొకడేమో విజయ్ బాలు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు జరిగిన గొడవను గుర్తు చేసుకొని ఇప్పుడు కొట్టుకుంటే ఇప్పుడు కేసు అయిందమ్మా వాళ్ళ మీద. కర్మ, వాళ్ళు కొట్టుకున్నారని ఇప్పుడు మీరు కొట్టుకుంటున్నారా? అయినా 50-55 ఏండ్ల తర్వాత ఆ లొల్లులేందిరా అయ్యా? మంచిగా కలిసి నవ్వుకొని మాట్లాడుకోకుండా. సరే వాళ్ళంటే పోనీ, మీకెందుకు ఆ గొడవ? నేను చంపేస్తా చెప్తున్నా. నిన్ను నరికేస్తా ఇప్పుడు నేను. పీక విసికేస్తా. చాలా పగల కొట్టేస్తా. అమ్మో వీళ్ళు గట్టిగానే కొట్టుకునే తట్టున్నారే. ఆగో ఏమైంది ఇప్పుడు నవ్వుతున్నారు? మరి లేకపోతే మేము క్లాస్మేట్స్ అంటే ఎట్లా నమ్మినో తేడదా మాకుదానా? ఆ న్యూస్ చెప్పేది అందుకు మేము ఇట్లా కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేసినాం గంతే. మీరైతే ఆఫీసుకు రండి, మీ సంగతి చెప్తా.